మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేస్లాపూర్లోని నాగోబా దర్బార్లో స్వయం సహాయక సంఘాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ 1200 ఉందని, త్వరలో మహిళలకు 500కే ఇస్తామని తెలిపారు. స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్న, త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకని ప్రశ్నించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు సుమారు 60 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేశారు. అంతకు ముందు నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మీకందరికి కూడా అండగా నిలబడడానికి గత 10 ఏళ్లలో మహాలక్ష్మి గ్రూపులు అంటే ఎక్కడున్నో తెలియని పరిస్థితి వచ్చింది. అంతకంటే ముందు ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పావులా వడ్డీకి ఇచ్చిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకి ఇచ్చిండ్రు. కోట్ల రూపాయలు మీకు ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. మీకు పూర్వ వైభవం రావాలని, మీ చేతిలో నగదు ఉండాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, మీరు ఆత్మగౌరవంతో 10 మందికి ఆదర్శంగా ఉండాలని, అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళండి, ఎవ్వరూ టికెట్ అడగడానికే వీల్లేదని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడిగిబాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పిండ్రు, ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి, మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు, ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆమెనే కట్టమంటాడు. 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం